ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి తొలి ఏకాదశి రాబోతోంది. ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి తొలి ఏకాదశి అందరికీ తెలిసిందే. ఏ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా ఉండకపోయినా ఈ ఏకాదశి రోజున ఉపవాసం కనుక ఉండగలిగితే మనకు స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అంటూ ఉంటారు. అసలు ఏంటి ఉపవాసం అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో చాలా సందేహాలు మళ్ళీ ఉపవాసం పైన కూడా. ముఖ్యంగా ఆ రోజున ఏం చేయొచ్చు అంటారు? తప్పకుండా అండి. ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మనకి గండాలు తొలగిపోతాయి ఏకాదశి పాటించడం వల్ల. అపమృత్యు గండాలు అంటారు చూసారా? అపమృత్యు గండాలు ఖచ్చితంగా దోషాలు పోతాయి. ఎందుకు? ఎప్పుడైనా ఏకాదశి మనకు వచ్చినప్పుడు రవిచంద్రుల యొక్క డిస్టెన్స్ అనేటువంటి 3/11 యాక్సెస్లో కానీ 159 యాక్సెస్లో కానీ ఉంటుంది. సూర్య భగవానుడు కర్కాటకంలో ఉంటూ పంచమంలో అంటే వృశ్చికంలో చంద్రుడు నీచబడి ఉంటున్నాడు. ఎప్పుడైతే అలాగ సూర్యుడు కర్కాటకము చంద్రుడు నీచంలో ఎప్పుడైతే ఉన్నాడో అది చంద్రుడికి న్యాచురల్ అష్టమ స్థానం అది. కాబట్టి ఈరోజు చేసేటువంటి ఉపవాసాది దీక్ష సంబంధించినవి ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే ఉపవాసం ఉండి అందరికీ చెప్తూ తిరుగుతున్నాయి ఉపవాసం ఏం తినట్లేదు. అలా చెప్తే దోషం, అంటే అది ఫలితం రాదు. నిజంగా చెప్తున్నాను రాదు. మరి ఇప్పుడు మనం ఉపవాసంలో ఉన్నాం, ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఏదో ఒకటి తినడానికి ఇస్తారు, నేను తినకూడదు ఉపవాసంలో ఉన్నాను నార్మల్గా చెప్పేసి. అది ఎవరైనా తినడానికి ఇచ్చినప్పుడు చెప్పడం వేరు, పని కట్టుకొని చెప్పడం వేరే. గొప్పలకి చెప్పుకోవద్దు. ఇంకా నేనే గొప్పవాడిని, నా అంత భక్తుడు ఇంకోరు లేరు అన్నట్టుగా చెప్పకూడదు. అట్లా అప్పుడు అది ఫలితం రాదంటుంది శాస్త్రం. అందుకని అలాగే ఇక్కడ మనం అందరూ చేయాలని రూల్ ఏం లేదు. చిన్నపిల్లలకి ఎగ్జంప్షన్ అక్కర్లేదు. చిన్నపిల్లలకి, మహిళలకి, రోగగ్రస్తులకి, బాగా ఏజ్డ్ పర్సన్ వాళ్ళకి షుగర్లు బీపీలు ఉంటే వాళ్ళు ఉండలేరు. వాళ్ళు ఉండాల్సిన పనేం లేదు అక్కడ. ఆరోగ్యంగా ఉన్నారు మంచి యువకులు, వాళ్ళు చేయాలి. దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది మొట్టమొదటిగా. ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి ఆరోగ్యం సహకరించట్లేదు, తినకపోతే కళ్ళు తిరుగుతుంది, వాళ్ళు కూడా ఉండకపోయినా పర్వాలేదు. అయితే మీరు ఉండకపోయినా పర్లేదు అన్నారు కదా అని ఎగ్జామ్షన్ తీసుకెళ్ళి అందరూ పంచుకున్న వాళ్ళు కూడా చేయకపోతే వాళ్ళకే నష్టం. ఇప్పుడు జన్మజాతకంలో కొన్ని అపమృత్యు దోషాలు కొన్ని ఉంటాయి. అష్టమ స్థానం పాడైపోయి ఇదవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే అక్కడ ఎప్పుడైతే అది పాడైందో అది ఏమవుతుంటుందంటే 8th హౌస్ ఏదైతే పాడైందో దానివల్ల వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కాస్త నష్టపోవడాలు జరుగుతూ ఉంటాయి. అవి పర్టికులర్గా క్లియర్ అవుతాయి. జలగండాలు ఉంటాయి కొంతమందికి, లేదా అపమృత్యు దోషాలు ఉంటాయి, లేకపోతే ఆకస్మికంగా డౌన్ఫాల్ ఉంటుంది లైఫ్లో. ఇవన్నీ కూడా పోగొట్టేటువంటి ఏకాదశిది. అయితే దీనికి మీరు ఎంత భక్తి, శ్రద్ధ, భావన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఏకాదశి రోజు చాలామంది ఏం చేస్తారంటే ఇంట్లో ఏదైనా హోమాలు, యజ్ఞాలు కూడా చేయించుకుంటారు. అది మంచిదే. అందులో ముఖ్యంగా చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం కనుక చేయించుకున్నట్లయితే ఇంకా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే చంద్రమౌళీశ్వర ఆరాధన, చంద్రశేఖర అష్టకం చదువుతారు ఈ ఏకాదశికి. చంద్రశేఖర అష్టకం మంచిది, విష్ణు సహస్రనామాలు మంచిది, ఇవి చెయ్యాలి. అయితే చాలా మందికి ఏంటంటే సందేహం ఉంటుంది, పొద్దున్నే జాబ్ ఉంటుందని వెళ్ళిపోతాం, ఎక్కడ చేయించుకుంటాము. సాయంత్రం ఎర్లీగా వచ్చి కూడా చేసుకోవచ్చు, తప్పేం కాదు. 5-6కి వచ్చాము అప్పుడు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. కొంచెం ఎర్లీగా 1 అవర్ ముందు రాగలుగుతారు కదా. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పంచలోహ విగ్రహం అలాంటి విగ్రహం ఉంటే దాని మీద సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుతూ అభిషేకం కనుక చేస్తే పాలు చేస్తే కొంతమందికి ఇప్పుడు లేడీస్కి కొన్ని మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి సార్, అవ్వకపోవడము, లేట్ అవ్వడము, తొందరగా అవి కూడా క్లియర్ అవుతాయండి ఏకాదశి వల్ల. ఎందుకంటే మన ఫుడ్ ఎప్పుడైతే ఆగుతుందో బాడీ ఇమ్యూనిటీ సెట్ చేసుకుంటుంది బాడీలో. అలా ఎప్పుడైతే సెట్ చేసుకుంటుందో ఆటోమేటిక్గా బాగుంటుంది. అది ఇప్పుడు అసలు ఈసారి 24-25 అనేది కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఏ రోజున ఏకాదశి? ఎప్పుడు కూడా అండి ఏకాదశి ఎప్పుడు పాటించాలి అంటే మనకి 24-25 అన్నారు కదా, 25 పాటించాలి. ఎందుకంటే 24వ తేదీ దశమితో కూడిన ఏకాదశి వస్తుంది. 25వ తేదీ ఏకాదశి ప్లస్ ద్వాదశి వస్తుంది. ఎప్పుడైనా మీరు ఏకాదశి ద్వాదశితో కూడిన ఏకాదశి చేయాలి, కానీ దశమితో కూడిన ఏకాదశి చేయకూడదు. చేయడం వల్ల సంతాన నష్టము అని చెప్తుంది శాస్త్రం. సంతానాన్ని కోల్పోతారు వాళ్ళు, సంతానానికి ఇబ్బంది కలుగుతుంది. ఒక్కోసారి సంతానం ఆయుష్ బాగుంది అనుకోండి, వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతాయి. కాబట్టి దశమితో కూడిన ఏకాదశి వర్జితం.
శనివారం రోజు వస్తుంది మనకి ద్వాదశితో కూడిన ఏకాదశి, అదే పాటించాలి, గుర్తుపెట్టుకోండి. అది పాటించి నెక్స్ట్ డే ఏకాదశి విరమణ అయిపోయి ఆ రోజు భోజనం చేస్తారు. ఇప్పుడు ఆ రోజున 8 గంటలకే వెళ్ళిపోతుంది కాబట్టి ఆ లోపే మనం పూజలు అన్ని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత 8 గంటలకు వెళ్ళట్లేదండి, 11:34 అయిపోతుంది. ఓకే. సో 11:34 ఏం విరమించాల్సిన పని లేదు, ఆ రోజంతా ఉండి నెక్స్ట్ డే విరమించాలి. ఆ పొద్దున్న టిఫిన్ ఒకటి మానేస్తే మీకేం ఆరోగ్యం బాగుపడుతుంది, అలా అనమాట. ఓకే. అంటే రేపు ప్రారంభం అవుతుంది కాబట్టి రేపు అసలు ఉండాల్సిన అవసరం లేదు, అంటే ద్వాదశితో కూడింది ఉండొద్దు అన్నారు కాబట్టి. దశమితో కూడింది ఉండకూడదు, సారీ, దశమితో కూడింది ఉండొద్దు అన్నారు దశమితో కూడిన ఏకాదశి పాటించకూడదు, శాస్త్రంలో ఉంది. ఓకే. ఏకాదశి ప్లస్ ద్వాదశి ఉన్నదే పాటించాలి. కాకపోతే ఈరోజు మనకి ఈసారి వచ్చేది కొంచెం తొందరగా అయిపోతుంది, అంత మాత్రం చేత అయిపోగానే పోయి మళ్ళీ వెంటనే బిర్యానీ తినడం కాదు, అక్కడ నెక్స్ట్ డే వరకు ఉండాలి. అదేంటంటే ఈరోజు మరి పలానా టైంకి వచ్చేస్తుంది, మరి ఆ టైం నేను భోజనం చేస్తానేమో తింటానేమో, ఏం కంగారు పడక్కర్లే. దశమితో కూడిన ఏకాదశి పాటించకపోవడమే మంచిది. ఓకే. అది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. బియ్యము దానంగా ఇస్తే కూడా మంచిది. ఏకాదశి ద్వాదశి సమయంలో మనకి సాయంత్రం ద్వాదశి ఉంటుంది, ఎట్లాగో ఆ సమయంలో బియ్యం దానం ఇవ్వచ్చు, ఏకాదశి ద్వాదశి కలిసి ఉన్న సమయంలో. దీనివల్ల మనోవైకల్యాలు, మానసిక స్ట్రెస్, చాలా మంది చూడండి ఎన్ని చేస్తున్నామండి కానీ మనసు ఎప్పుడు ఏదో బాధగా ఉంటుంది, అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఉపవాసము అంటే అసలు కొంతమంది నీళ్లు కూడా తాగకుండా చేస్తారు, కొంతమంది నీళ్లు తాగుతారు, అసలు ఎలా చేయొచ్చు అంటారు? ఎవరికి? నిర్జల ఉపవాసం వేరే అండి, మీరు నీళ్లు కూడా తాకుండా ఉండగలనంటే అది వేరు. లేదంటే నాకు దాహం ఉండలేని పరిస్థితుల్లో మీరు తీసుకోవచ్చు, తప్పేం కాదు. అయితే ఇక్కడ ఏంటంటే ఉపవాసానికి 2 అర్థాలు ఉంటాయి. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడం, ఉపవాసము 8 యామములు ఏమి ఫుడ్ కానీ ఏమి తీసుకోకుండా ఉండడం. 8 యామములు అంటే ఒక యామం ఈక్వల్ టు 3 hours, 3 × 24 hours ఉండడం. ఇప్పుడు దేవుడికి దగ్గరగా ఉండడం అంటే అందరూ ఏమనుకుంటారు, కేవలం పూజ గదిలో ఉండడం, దేవుని నామస్మరణ, అదొకటే కాదు, దేవతా లక్షణాలకు దగ్గరగా ఉండడం. దేవతా లక్షణం అంటే ఏంటి? ఒకరిని ఇబ్బంది పెట్టకపోవడం, ఒకరికి హెల్ప్ చేయడం, లేకపోతే ఒకరిని మనం కించపరుస్తుంటగా మాట్లాడడం, ఇవన్నీ దేవతా లక్షణాల కిందకి రావు. మనం ఏమనుకుంటాం, ఉపవాసం ఉంటున్నాం కానీ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ నిందిస్తూ, పక్కోడిని నిందిస్తూ, పక్కోడితో గొడవ పెట్టుకొని, ఫోన్లో వాడితో గొడవ పెట్టుకుంటే అది దేవతా లక్షణాల కిందకి రాదు. దేవతకి దగ్గరగా ఉండడం అంటే దేవత లక్షణానికి దగ్గరగా ఉండడం. ఉట్టి కేవలం ఏదో పూజ గదిలో కూర్చోవడం, నామస్మరణ చేయడం ఒకటే కాదు, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్ కాదు. అది ఎగ్జాక్ట్లీ మనసు భగవంతుడి పైన ఉండాలి, పూజ రూమ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ రోజంతా ఏదైనా నామస్మరణ చేసుకోవాలి అని అంటే ఏ భగవంతుడి నామస్మరణ? ఓం నమో నారాయణాయ చేయొచ్చు, నమ శివాయ చేయొచ్చు, ఓం స్కందాయ చేయొచ్చు, మీ ఇష్టదైవ నామస్మరణ చేయొచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడు నామస్మరణ చేసేటప్పుడు అందులో ఆ నామాన్ని పలికేటప్పుడు మన లోపల మనకి లలితా సహస్రనామంలో నామం ఉంటుంది, రత్నగ్రైవయ్య చింతాకలోల ముక్తాఫలాన్విత అని. అంటే దాని బాహ్యార్థం ఏంటంటే రత్నాలు, అదే మెడకు వేసుకున్న రత్నాలు అవన్నీ వేసుకున్న అమ్మవారిని అర్థం. కానీ రత్నగ్రైవయ్య చింతాక అంటే ఒక నామాన్ని అలా చింతిస్తూ లోలులైపోవాలని కూడా దాని అంతరర్థం అనమాట. అలా ఏంటంటే ఒక నామాన్ని చేసేటప్పుడు అలా ఆ నామాన్ని, అదేదో రామదాస్తో పాట ఉంటుంది చూడండి, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అని, ఆ రకంగా ఏంటంటే ఆ యొక్క ఆస్వాదిస్తూ చేయాలి. ప్రతి పనిని కూడా స్వామివారికి సమర్పిస్తున్నట్టుగా చేయాలి. ప్రతి పనిని కూడా, ఆఫీస్కి వచ్చాము ఈరోజు ఏకాదశి అనుకోండి, ఈరోజు చేసే ఇంటర్వ్యూ కూడా ఆస్వాదిస్తూ చేయడం, స్వామివారికి సమర్పిస్తూ చేయడం, అలా చేయాలి. మనస్ఫూర్తిగా అనుకోవాలి, స్వామి నీకు ఇంటర్వ్యూ సమర్పిస్తున్నాను, నీకోసం చేస్తున్నాను అన్నట్టుగా చేయగలగాలి. చేస్తున్న ప్రతి పనిలో ఇంకా ఆయన తలుచుకుంటూ ఇంకా అంత నీదే అనే భావంతో చేయటం. అంతే అంతే. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.